ఆ బయటికెళ్ళి ఆడుకుంటుందేమో చూసావా? ఏంటి మీ శౌర్య కనిపించడం లేదా? అందరూ ఉన్నారు, గట్టిగా మాట్లాడకు. అదెక్కడో ఆడుకుంటూ ఉంటుందిలే. అసలే రోజులు బాలేదు, ఎవరైనా తీసుకెళ్లిపోయారేమో. అమ్మో అమ్మో అమ్మో, అయ్యో శౌర్య! శౌర్య కనిపించడం లేదంట. ఈ పెళ్ళాపి నీ మీద గెలవడానికి వేరే దారి లేక శౌర్యని జోష్ని ఏదో చేసుంటుంది. ఫుడ్ దాని సంగతి చెప్తాను. నువ్వు ఆవేశపడకు. ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ శౌర్యకేమైనా అయిందో జోష్నని మాత్రం బ్రతకనివ్వను. ఒరే కార్తీక్! రే కార్తీక్, మీరెందుకు లేచారు పైకి? శౌర్య ఎక్కడుందో మేం చూస్తాం. ముందు పెళ్లి జరగనివ్వండి. లేదు నాన్న, ముందు నా కూతురు ఎక్కడుందో తెలియాలి. మేం వెళ్ళి దాన్ని వెతుకుతాము. దీపా! ఆపుతామా, ముందు శౌర్య ఎక్కడుందో తెలియాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒరే కార్తీక్! గ్రానీ, పెళ్ళ ఆగిపోయినట్టే. ఆ పాపని మీరెవరైనా ఎటైనా వెళ్ళడం చూసారా? మేం చూడలేదండి. నీ ఫ్రెండ్ శౌర్య ఎక్కడుందో నీకు తెలుసా? శౌర్యని ఎవరో కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. మావయ్య శౌర్యని ఎవరితో పంపాడు? నేనెవరితోనూ పంపించలేదే. దీపా, మన శౌర్యని ఎవరో తీసుకెళ్లిపోయారు. మావయ్య, మీ కార్ కీస్ కావాలి. వాళ్ళెంతో దూరం వెళ్ళి ఉండడు. వాళ్ళెవడైనా సరే ఇక్కడికి ఈడ్చుకుంటూ వస్తాను. ఎందుకు తీసుకెళ్లాడు వాడి చేతే చెప్పిస్తాను. ముందు మనం వెళ్దాం పదండి. ఇదిగోరా కార్ కేస్. నాన్నా, శౌర్య, అమ్మ చూడు ఈ డ్రెస్ ఎంత బాగుందో. ఈ డ్రెస్ నీకెక్కడిది? నువ్వెక్కడికెళ్ళావు? ఇంకెప్పుడు వస్తావురా? ముహూర్తానికి టైం దగ్గర పడుతుంటే. ఇదిగో ముద్దుల తాతే తీసుకెళ్లాడు. ఏంటి మీరందరూ అలా చూస్తున్నారు? శౌర్యని మీరు తీసుకెళ్లారా? అవును, నేనే తీసుకెళ్లాను. తాత శౌర్యం తీసుకెళ్ళవేంటి? అల్లుడు అబద్ధం చెప్పాడా? ఇద్దరికి బట్టలు కొని చంటిదానికి మర్చిపోయినట్టున్నారు. ఇంతకుముందు ఎప్పుడు